నమస్తే. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కుతో మన నాయకుడిని ఎన్నుకుంటాం. మన సమస్యలు పరిష్కరిస్తారని, మన ఇబ్బందులు తొలగిస్తారని ఆశిస్తాం. ఎన్నికలకు ముందు మన చుట్టూ తిరిగిన నాయకులు అధికారం చేతికొచ్చాక మన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారా? నిజం, ఇదే మా ఇజం అంటూ వాస్తవాలు కళ్ళకు కట్టి చూపించే ప్రైమ్ 9 న్యూస్. మనం ఎన్నుకున్న నాయకులు పనితీరుకు సంబంధించి సవివరంగా మీకు వివరించే ప్రయత్నమే ఈ ఎమ్మెల్యే గ్రాఫ్. ఆంధ్రప్రదేశ్లో కీలక నియోజకవర్గం ఏలూరు. ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు బడేటి రాధాకృష్ణయ్య. ఎస్, బడేటి చెంటన్నగా అందరికీ అక్కడ సుపరిచితులు. బడేటి రాధాకృష్ణయ్య గారు వైసీపీ అభ్యర్థి ఆళ్ల నానిపై ఘన విజయం సాధించారు. 1,11,562 ఓట్ల మెజార్టీతో ఆళ్ల నానిపై 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరపున ఆయన ఘన విజయం సాధించారు. ఇక ఏలూరు నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడ ప్రజలకి చాలా సుపరిచితులు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తారని కూడా ప్రజలందరూ కూడా విశ్వసించారు. తమ సమస్యలు పరిష్కరించే నాయకులు వచ్చారు అని అక్కడి ప్రజలంతా 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అందించారు. సో మొత్తంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు, బడేటి రాధాకృష్ణయ్య గారు ఏలూరులో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఏలూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో కీలక నియోజకవర్గం. ముఖ్యంగా అక్కడ మనం చెప్పుకుంటే తూర్పు చాళుక్యులు, వేంగిరాజులు పాలించిన ఏలూరు పరిస్థితి ఏంటి? నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు? ఎంతో ఘనత ఉన్న ఏలూరులో కూటమి ప్రభుత్వ 10 నెలల పాలన ఎలా ఉంది? స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారి పనితీరు ఎలా ఉంది? ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? వైసీపీ హయాంలో అసలు అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి? అప్పటి సమస్యలేంటి? ఇప్పుడు కూటమి సర్కారు వచ్చి 10 నెలలు అయిన తర్వాత ఏలూరు ఎమ్మెల్యే గెలుపొందిన బడేటి రాధాకృష్ణయ్య గారు చేసిన అభివృద్ధి ఏంటి? మొత్తానికి సర్వేలకు భిన్నంగా ఏలూరులోనే అధిక మెజార్టీతో గెలిచారు బడేటి చంటి గారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? శాసనసభ్యుడిగా ఏలూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు? ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి? చూద్దాం. ఎస్, హంగులు ఆర్భాటాలు కుజ్జాంతనే అంటున్నారు ఆయన. ప్రజలే నా బలం, ప్రజలే ముందు, ఆ తర్వాతే అన్నీ అంటున్నారు. నిత్యం జనాలతో మమేకమవుతున్నారు. వారిలో ఒకటిగా ఉంటూ ప్రజలకి ఏ సమస్య వచ్చినా తాను ఉన్నాను అనే భరోసా ఇస్తున్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి మార్పు చెందింది? 10 నెలల్లో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఏం చేశారు? రాబోయే కాలంలో ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్యే బడేటి పనితీరుపై ప్రజలు ఏమంటున్నారు? అసలు ఏలూరులో ఏ సమస్యలున్నాయి? ఏలూరులో జరుగుతున్న ఎన్డీఏ కూటమి పాలనపై ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ బడేటి చంటి పనితీరుపై ప్రజలేం చెప్తున్నారు? గత ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే బడేటి పనితీరుకు మధ్య వ్యత్యాసంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ఎమ్మెల్యే చెబుతున్నట్టుగా నగరంలో అభివృద్ధి, సంక్షేమం సక్రమంగా జరుగుతుందా? ఏలూరు పబ్లిక్ టాక్ ఏంటి? ప్రస్తుతం పబ్లిక్తో మా కరెస్పాండెంట్ మురళి ఉన్నారు. మురళి, ఎంతో ఘనచరిత్ర కలిగిన ఏలూరు, వేంగి రాజులు పరిపాలించిన ఏలూరు నియోజకవర్గంలో ఈ 9 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఏలూరు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో ఈ ఎమ్మెల్యే గ్రాఫ్లో చూద్దాం. నా పేరు రెడ్డి నాగరాజ్ అండి. నాది 28వ డివిజను. ఈ రోజున గత 9 నెలలుగా బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు గెలిచిన తర్వాత ఒక సమస్యల మీద ఒక అవగాహన ఉన్న ఎమ్మెల్యే ఈరోజు గెలిపించడం జరిగిందని మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఎమ్మెల్యే గారు ముందు అందుబాటులో ఉండటం. ఈ రోజున ఉదయం 7:30-8 గంటల కానించే అందుబాటులో ఉంటూ ప్రజలు ఏ సమస్య మీద వచ్చినా ముందు రిసీవ్ చేసుకొని అందరి సమస్యలు ఓపికగా విని సమస్యకు పరిష్కారం వితిన్ రోజులను బట్టి గంటలో ఏదైతే గంటలో 2 గంటలు అయితే 2 గంటల్లో చేయడానికి ఇవాళ మాకు దొరికారని మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు 28వ డివిజన్ వచ్చేవాడికి కరెంటు ట్రాన్స్ఫార్మర్లు దగ్గర 2 పెద్ద ట్రాన్స్ఫార్మర్లు వేయించడం జరిగింది. ఎందుకంటే వేసవికాలం వచ్చినప్పుడు కరెంటు ఫ్లక్చుయేషన్స్ రావటం చేయటం అనేదాన్ని వస్తూ ఉంటుంది. ఏది కూడా ఇబ్బంది పడుతుంటుంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్గా ఏఈ గారిని
అక్కడ ఉన్న ఆఫీసర్లందరినీ పిలిపించి 20 రోజుల్లో మాకు కరెంటు తీవ్రత లేకోకుండా చేసిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు. అలాగా ప్రతి సమస్య మీద ఎవరైతే పేద బడుగున బలహీన వర్గాలు ఉన్నారో వారికి ఏ సమస్య వచ్చినా ముందుంటూ ఈ రోజున అభివృద్ధి పథంలో తీసుకెళ్తాకి తన యొక్క కొత్త పందాన్ని ప్రజల ముందు ఉంచుతూ ఇలా చేయటం చాలా హర్షణీయం. మీ అందరూ కూడా సంతోషిస్తున్నాం. అలాగే మా 28వ డివిజన్లో సీఎం రిలీఫ్ ఫండ్ కనీసం ఈరోజు 5గురికి ఇవ్వడం జరిగింది. ఈ 9 నెలల్లో మెడికల్ షాప్ రమేష్ గారు అని ఆయనకు కూడా ఇవాళ ఒక 70,000 చెక్కు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మా అందరి నాయకుల మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. మేము చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు బడేటి రాధాకృష్ణయ్య గారి చంటి గారు చేయాలని వారికి మీ అందరూ కూడా సహకరించడానికి ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు అరుణ్ కుమారి అండి. నేను ఏలూరు నియోజకవర్గం చెందిన మనిషిని. మన బడేటి చంటి గారి గురించి తెలుసుకోవాలి అంటే ఆయన ఎలక్షన్లకి రాకముందు కూడా ఎన్నో సేవలు చేశారు. ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉన్నారు. ప్రజల మనిషిని అనిపించుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎప్పటి నుంచో ఉన్నా కూడా సరే ఈ చంటి గారు అనేది ప్రజలతోనే మమేకమయ్యి ప్రజలతోనే ఉండి అనేక చెప్పులు లేకుండా అనేక వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన ప్రజల్లోకి ప్రజల మన్ననలు పొందారు. అలాంటి వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఎమ్మెల్యే గారు అయిన తర్వాత కూడా అహర్నిశలు కృషి చేస్తూ నేను ఎమ్మెల్యే అయిపోయాను కదా అన్న ఇదితో లేకుండా ఉదయం 6 కాడి నుంచి రాత్రి 10 వరకు ఎవరు వెళ్ళినా సరే అందరికీ కూడా అందుబాటులో ఉండి ఎవరు ఏమడిగినా సరే వాళ్ళకి పనులు చేస్తూ ఇలాంటి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏలూరు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే చంటి గారు లాంటి మనిషి మన ఏలూరుకి ఎమ్మెల్యే అవ్వడం మన అందరి అదృష్టం అని చెప్పేసి అనుకోవాలి. అలాంటి వ్యక్తి మన సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద 1.5 కోటి వరకు ఆరోగ్య నిధి కింద అందరికీ కూడా అందేటట్టు చేశారు. అంతేకాకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్యులకి హార్ట్ పేషెంట్ కూడా అందుబాటులో ఉండేటట్టు పెద్ద వైద్యమైనటువంటి పెద్దతో ఖర్చుతో కూడిన వైద్యము అందరికీ పేదలకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా పెద్ద పెద్ద డాక్టర్ని అరేంజ్ చేసి హాస్పిటల్ కూడా మంచి ఉన్నత స్థితిలో తీసుకొచ్చారు. అంతేకాకుండా శనివారపేట బ్రిడ్జి పక్కన చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికి కూడా వేసే విధంగా ఆ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రోడ్లు మరమ్మతులు చాలా స్పీడ్గా చేయించిన వ్యక్తి మన బడేటి చంటి గారు. మరి వాటర్ సమస్య ఎక్కువ అవుతుందని చెప్పేసి మన గుండుగోలు నుంచి వాటర్ పైప్ లైన్స్ వేయించి మన ఏలూరు ప్రజలకి 3 నెలలు ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ముందుగానే ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఆయన వాయిస్ వినిపించిన వ్యక్తి మొదటి వ్యక్తి ఆయనే. అలాగే టిట్కో ఇల్లు గురించి కూడా అందరికీ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి టిట్కో ఇల్లు గురించి కూడా ఇప్పించే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా మన పేద ప్రజలకు అందరికీ కూడా స్వచ్ఛంద సంస్థల ద్వారా నిధులు అందిస్తూ క్యాన్సర్ పేషెంట్లకి మొన్న ఒక 15 మంది దాకా నిధులు ఇప్పించారు. అలాంటి వ్యక్తి మన ఏలూరులో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ నేను ఇంకా అనేక పదవులు అలంకరించాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు గాదిరెడ్డి అశోక్ కుమార్, ఏలూరు నివాసి. ఏలూరు చంటన్న ఈ 9 నెలల కాలంలో మంచి అభివృద్ధి పదంలో ఏలూరు నియోజకవర్గం అభివృద్ధి సాగుతుంది. అలాగే ఏలూరు ప్రజలు చాలా అదృష్టవంతులయ్యి ఆయన అత్యధిక మెజార్టీతో చంటన్నను గెలిపించుకోవడం కూడా చాలా అదృష్టం. నాకు తెలిసినంతవరకు ఈ 9 నెలల కాలంలో ఆయన చేసిన మంచి పనులు కూడా నాకు తెలిసినంత వరకు ఏలూరు సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి పేద ప్రజలకు మంచి కోటి నుంచి 1,50,00,000 రూపాయలు సాయం అందించారు. అలాగే ఏలూరు నియోజకవర్గానికి ఈ చంటన్న అభివృద్ధిని చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా మెచ్చి ఆయన ఏమేమి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ముందు తీసుకొచ్చి ఆ ఫైల్స్ మీద సంతకం కూడా పెట్టించుకోవడం జరుగుతుంది. అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఎన్నో తరాల నుంచి చూడలేని ఒక వంతెన చేయడానికి కూడా ఆయన ముందుండి నడిపించారు. అలాగే శనివారపేట రోడ్లో చాలామంది చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పడ్డా ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్ళి ఆ కాటేజ్ అనేది చేయడంలో రేపు వచ్చే నెలలో శంకుస్థాపన కూడా చేస్తున్నారు నాకు తెలిసింది. తర్వాత చంటి గారు రాగానే ఏలూరు నియోజకవర్గానికి పట్టిన చేడ రోడ్లు, ఈ రోడ్డు కార్యక్రమంలో కూడా చంటి గారు వచ్చిన తర్వాత ఏలూరు చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ కూడా చాలా బాగా అభివృద్ధి చేశారన్న పేరు కూడా ఆయన తెచ్చుకున్నారు. అప్పుడు బుజ్జన్న ఎలా చేశారో దానికి మించి ఈ మన రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారు చేయడంలో నాకు చాలా ఆనందంగా కూడా ఉంది.
వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బందిని ఆయన గుర్తుంచుకుని 3 నెలలు ముందల అంటే డిసెంబర్లో గుండుగోలు నుంచి ఏలూరుకి పైప్ లైన్ తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఏలూరు ఎమ్మెల్యే చంటన్నకే దక్కిందని నేను అనుకుంటున్నాను. ఉదయం 6 నుంచి నాకు తెలిసిన వరకు ఏ ఎమ్మెల్యే కూడా 6 నుంచి సాయంత్రం 10 వరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా అలా చేసిన ఒక్క ఎమ్మెల్యే కూడా నాకు తెలిసినంత వరకు లేరు. ఎంతవరకు ఉన్న ప్రభుత్వం అసలు ఎమ్మెల్యే గారిని కలవాలన్నా కూడా ఆ టైం కేటాయించలేని స్థితిలో ఉండేవాళ్ళు. ఈరోజు పేద ప్రజలు 6 నుంచి సాయంకాలం 9 వరకు కూడా 10 వరకు కూడా ఆయన అందుబాటులో ఉండి ముందడుగు నడిపిస్తున్నారు ఆయన. నా పేరు నడపం దానభాస్కర్రావు, శాంతినగర్లో ఉంటానండి. ఈరోజు మన ఏలూరు అసెంబ్లీ శాసనసభ్యులైనటువంటి శ్రీ బడేటి చంటి గారు ఆయన ఎన్నికైన తర్వాత ఈ ఏలూరులో నగరంలో సంబంధించి సమస్యలు పరిష్కరించడంలో కానీ ఆయన చూపే చొరవ, శ్రద్ధ, ఒక ప్రజల్లో కూడా ఒక గొప్ప నాయకుడిని, మంచి నాయకుడిని, కష్టపడే నాయకుడిని ఎన్నుకున్నామన్న ఫీలింగు ప్రజల్లో ఉంది. అదేవిధంగా నెగ్గిన వెంటనే కూడా మన బడేటి చంటి గారు ఎమ్మెల్యే గారు నాకు 63,000 చిల్లర మెజార్టీ ఇచ్చిన ఈ ప్రజలకి నా జీవితం అంతా రుణపడి ఉంటుంది. ఏదో నేను నెగ్గినప్పుడు సాదాసీదా మెజార్టీతో నెగ్గుంటే నా కష్టం అనుకునేవాడిని. ఇంత మెజార్టీతో నెగ్గించిన ప్రజల ప్రేమాభిమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఎల్లప్పుడూ కాపాడుకుంటాను, నా జీవితం అంతా ప్రజలకు అంకితం చేస్తానని చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రధానంగా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఈ శనివారపేట కాజ్వే ఏదైతే ఉందో దానికి నిధులు కేటాయించేలాగా చూడటం, ముఖ్యమంత్రి గారి దగ్గర హామీ ఇచ్చుకుని దాని పనులు కూడా వేగవంతం చేయడం. అదే సత్రంపాడు మన శాంతినగర్ క్రాస్ రోడ్ నుంచి ఇలాగ శనివారపేట రోడ్డుకి కలిసే శాంతినగర్ మెయిన్ రోడ్ని పెద్ద రోడ్డుగా విడదీయడానికి ఇప్పుడు టెండర్లు కూడా పిలవటం, పనులు ప్రారంభించడం అన్నది జరుగుతుంది. ఇంకో గొప్ప విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈయన ఉదయమే తన ఇంటి దగ్గర అసెంబ్లీలో సంబంధించిన ప్రజలు తమ సమస్యల కోసం రావడం కోసం ఉదయమే తన ఆఫీసులోకి వచ్చి కూర్చుని ఆ ప్రజల యొక్క సమస్యల్ని సానుకూలంగా వినటం, దాని పట్ల సానుకూలంగా స్పందించి వెంటనే పని అయ్యే విధానంగా చూడటం అన్నది చాలా గొప్ప విషయం. అదే రకంగా ఈయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలామందికి నిధులు ఇప్పించడం, అదొక్కటే కాకుండా ఈయన సొంత నిధుల నుంచి, ఒకవేళ ముఖ్యమంత్రి నిధుల నుంచి అవకాశం లేనప్పుడు సొంత నిధుల నుంచి ఇప్పించడం, వాళ్ళు కూడా ఉండే ఎవరైనా సమర్థులు ఉంటే వాళ్ళ చేత సహకారం చేయించడం అన్నది గొప్ప మనసున్న ఎమ్మెల్యేగా ఆయన ఈరోజు మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. రాధాకృష్ణయ్య అన్ని వర్గాలను కలుపుకుపోతున్నారని అక్కడి ప్రజలు అంటున్నారు. నిత్యం ప్రజలతో ఉంటారు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలన బాగుంది, ఎమ్మెల్యే బడేటి పనితీరు పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని అక్కడి వాసులు చెబుతున్నారు. నమస్కారం, నా పేరు కర్రి శ్రీనివాసరావు, 12వ డివిజన్ కార్పొరేటర్. నేను గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నాను, వివిధ పార్టీల్లోనే. మరి నేను గతంలో చూసిన ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశాను. ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారిలాగా ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి శాసనసభ్యుల్ని నేను ఎప్పుడూ చూడలేదు. మరి కొత్త రాజకీయాలకి కొత్త అనుకున్నాం, కానీ మరి రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే కూడా ఇక ఏలూరు నియోజకవర్గంలో ఏది అవసరం, మౌలిక సదుపాయాలు ఏది అవసరం, నగరాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తే బాగుంటుందని ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తక్కువ కాలంలో అవగాహన చేసినటువంటి ఎమ్మెల్యే మరి చంటి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఏలూరు నగరంలోని మరి శనివారపేట కాజ్వే ఉందంటే ఆ కాజ్వే దాటిన తర్వాత శనివారపేట కానీ, సొదిమెల్ల కానీ, మన దొండపాడు కానీ, చినకనిపి, పెదకడిమి ఇలాంటి అనేక ఊర్లని కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాలనే ఆలోచన గత నాయకులకి ఎవ్వరికీ రాకపోవడం చాలా విచారకరమైన విషయం. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడే చేయలేకపోయిన పని గెలిచిన కొద్ది కాలంలోనే ఆయన బ్రిడ్జిని శాంక్షన్ చేసుకొచ్చి పనులు కూడా త్వరగా ఏర్పాటు చేయాలనుకున్న ఒక ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయగలడు అన్న ఒక ఎమ్మెల్యే అని ఇది ఒక్క నిదర్శనమే మనం చంటి గారని చెప్పి తెలియజేయచ్చు. అదేవిధంగాను మొన్న వేసవకాలం వస్తుందంటే రాబోయే రోజుల్లోని మరి ప్రజలకి నీటి ఎద్దడి ఉంటుందని చెప్పి ముందులుగానే గ్రహించి ప్రధానమైనటువంటి పంపుల చెరువు దెందులూరులో 4 సార్లు
ఆయన విజిట్ చేసి ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి చూసి అధికారులు కొద్దో గొప్ప అలసత్వం చేస్తారమ్మని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో ఏలూరు ప్రజల కోసం, ఏలూరు నీటి ఎద్దడి కోసం ప్రశ్నించిన ఒక ఎమ్మెల్యే ఏలూరు నగరంలో నేను చూసిన ఎమ్మెల్యేలో ఎక్కడా కనపడలేదు. ఈ చంటి గారు ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం గొప్ప విషయం. అదేవిధంగా గత 2009 నుంచి కూడాను ఒక ఇల్లులు ఇచ్చాము, మాదేపల్లి ఇచ్చాం, చదుమెల్లి ఇచ్చాం, అక్కడ ఇచ్చాం, ఇక్కడ ఇచ్చాం అని చెప్పుకోవడమే తప్పితే ఎక్కడేసిన గొంగల్లా అక్కడే ఉండిపోయినటువంటి ఈ ఇల్లులు ఒక అవసాన దశకి చేరిపోయేదంటే అసెంబ్లీలో మరి ఇల్లులు ఉన్నాయి, ఈ కట్టాలి, పేద ప్రజలకు కట్టాలి, ఇక్కడ నగరంలో ఇల్లులు అద్దెలు కట్టుకోలేకపోతున్నారు, అక్కడ మనం ఏమన్నా చెయ్యాలి ప్రజలకు అని చెప్పి అసెంబ్లీలో గలమెత్తిన ఒక ఎమ్మెల్యే బడేటి చంటి గారు. అదేవిధంగా పొద్దున్న 6 కాడి నుంచి అందుబాటులో ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఏ టైం చూసినా కూడా అసెంబ్లీ ఉంటే మాకు అందుబాటులో లేరేమో కానీ ఎప్పుడు చూసినా కూడా ఉదయం కానీ, సాయంత్రం కానీ, రాత్రి 9 అయినా కూడా ఖచ్చితంగా డైరెక్ట్గా కూడా మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిపోయి, సార్ ఆయన నాయకుడు కాదు, కార్యకర్త కాదు, ఒక పబ్లిక్ వెళ్ళి సార్ నాకు ఇలా ఉందంటే డామ్మా అని చెప్పి ఆయన సమస్య ఉండడం, ఆ సమస్యకి పరిష్కార దిశగా అధికారులతో మాట్లాడడం చాలా గొప్ప విషయం. ఈ విధంగా చేసుకుంటూ ఏమంటే ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలాగా చేస్తున్నారు. ఖచ్చితంగా మరి సంక్షేమ పథకాలు అందరికి ఇవ్వడం జరుగుతుంది. కార్పొరేషన్ లోన్లు కానీ, మరి ఇంకా రకరకాలుగా వివిధ కుటుంబ మిషన్లు కానీ, హెల్త్ విషయం మీద కానీ అనేక రకాల మీద అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు. జల్లా హరికృష్ణ, మాది ఏలూరు. అయితే ప్రస్తుతానికి నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయింది. అందులో భాగంగా ఏదైతే స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు ఉన్నారో, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అన్నగారు బడేటి బుజ్జి గారు చేసినప్పుడు కూడా పేద ప్రజలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా ఉండే కుటుంబం వాళ్ళది. అందులో భాగంగానే అన్నగారి ఆశయాలను పురుగుపుచ్చుకొని ఈ శాసనసభ్యులు చంటి గారు కూడా పరిపాలన అనేది చాలా సక్రమంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏదైతే కష్టంలో ఉన్న పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలు ఉదయం 7 గంటల నుంచి కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళు ఏ సమస్యను వచ్చినా పక్కనున్న నాయకులకు అప్పచెప్పడమో, పిఎలకు అప్పచెప్పడమో కాకుండా ప్రత్యేకించి ఆయనే తక్షణం ఆ సమస్యని వెంటనే పరిశీలి చేసి ఆ అధికారులతో మాట్లాడి పరిష్కరించడం కానీ, ప్రత్యేకించి ఏలూరులో సుదీర్ఘకాలంగా శనివారపాట కాజువే ఎప్పటి నుంచి కూడా అలా ఉండిపోయి తమ్మిలేరు ముంపుకు గురైనప్పుడు అవి మొత్తం కూడా మునిగిపోయి ఏలూరులోకి వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని శాసనసభ్యులు వచ్చిన ఈ 9 నెలల్లోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ శనివారపేట కాజువేకి తొందరలో శంకుస్థాపన చేసే పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏలూరులో ఏ పక్క చూసినా సరే గుంతల రోడ్లతో ప్రజలు 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటిది అన్ని రోడ్లు కూడా తక్షణం వేయించడం కానీ, అలాగే గవర్నమెంట్ హాస్టల్స్లో పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితిలో హాస్టల్స్ అన్నీ రిపేర్ చేయించడం కానీ, అన్ని కార్యక్రమాలు కూడా చాలా దగ్గరుండి ప్రత్యేకమైన శ్రద్ధతో చేయడం అనేది చాలా సంతోషకరం. ప్రజలందరూ కూడా ఏలూరులో చాలా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే అతి సామాన్యుడు కూడా ఎమ్మెల్యేని అనుకున్న వెంటనే వెళ్ళి కలిసే పరిస్థితి ఉంది. ఎవరిని ఒక మధ్యవర్తులను తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా వెళ్ళే పరిస్థితి కాకుండా ఖచ్చితంగా ప్రజలకి మమేకమై చాలా మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. దాని గురించి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎస్, ఇప్పటి వరకు అక్కడి ప్రజలు ఏం చెప్పారో చూసాం కదా. మరి అక్కడి సమస్యలేంటి, ఆ సమస్యల పట్ల అసలు ఎమ్మెల్యే స్పందించారా? ఎస్, స్పందించారు. అక్కడి ప్రజలు ఏం చెప్పారో మా కరెస్పాండెంట్ స్వయంగా ఎమ్మెల్యేకి వివరించారు. ఎమ్మెల్యే మరి ఏమన్నారు, ఆయన మాటలోనే విందాం. ఏలూరు చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో ఏలూరులో గెలుపొందిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రాధాకృష్ణయ్య ఈ 9 నెలల కాలంలో ఏ విధమైన పనితీరు ఉంది, ఈ 9 నెలల కాలంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ 9 నెలల కాలంలో ఏలూరుకు సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళబోతున్నారు? అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర కార్యక్రమం. ఇది ఎంత చేసినా సరే అభివృద్ధి అనేది ఇంకా చెయ్యాలనే ఉంటుంది. ప్రత్యేకించి ఏదైతే గత 5 సంవత్సరాల్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఫెసిలిటీస్ వాళ్ళకి అందించలేదు, అలాగే లైటింగ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందో, అలాగే శానిటైజేషన్ ఏదైతే నిర్వీర్యం అయిందో, ఇవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మెరుగుపరుచుకుంటూ వస్తున్నాం. ముందు శానిటైజేషన్ మీద దృష్టి పెట్టాం. వర్షాకాలంలో ఏ ఇబ్బంది రాకుండా ఉండేటట్టుగా చూసాం. మళ్ళీ ఇప్పుడు వేసవకాలంలో శానిటైజేషన్, ఎందుకంటే పెద్దగా ఎండలు అవడం వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వర్షాకాలం వచ్చేలోపుగా ముందు జాగ్రత్త చర్యగానే అన్నీ కూడా పూడికలు తీసి, ఏ విధమైన కచ్చా డ్రైన్లు తీసి వర్షాకాలంలో
కాలంలో ప్రజలు ఏది ఇబ్బంది పడుకోకుండా, ఎందుకంటే పూర్తిగా అన్ని రోడ్లు ఒక్కసారి ఒక సంవత్సరంలో వేసేది సాధ్యం కాదు కాబట్టి ఎక్కడైతే వేయలేకపోయామో ఆ డ్రైన్లు మేము గుర్తించడం జరిగింది. రోడ్లు వేయలేని దగ్గర ఆ కచ్చా డ్రైన్లు తీసి వర్షాకాలంలో ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటాం. అలాగే ఏదైతే ఎలక్షన్లో నా పాదయాత్రలో నేను తిరిగేటప్పుడు నడవటానికి కూడా ఇబ్బందికరంగా ఏవైతే రోడ్లు ఉన్నాయో దానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ఇబ్బంది ఎక్కడైతే ఎక్కువగా వాళ్ళు తిరుగుతుంటారో రోజు కూడా నిరంతరం వ్యాపార పరంగా అవ్వచ్చు, లేకపోతే జనసంచారం ఎక్కడైతే ఉన్నదో దాన్ని అన్వేషించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ రోడ్లన్నీ కూడా ముందు ప్రధాన భాగంలో అవన్నీ కూడా వేయటం జరిగింది. అలాగే ఏలూరుకి నేను హామీ ఇవ్వనప్పటికీ కూడా ఏదైతే ఏలూరుకి అవసరం అనుకుని నేను అనుకున్నానో శనివారపేట క్యాజ్వే నేను నిర్మించాలి, ఏదైనా నేను చెయ్యాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏలూరు వచ్చిన తొలి ప్రయత్నంలోనే ఆయన అడగటం, ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అది ఏప్రిల్లో దాన్ని ఏదైతే ఇప్పుడు ఫైనాన్స్లో ఉంది, ఏప్రిల్లో దాని గ్రాంట్ రాన్తోటి దాన్ని కూడా మొదలు పెడతాం జరుగుతుంది. అలాగే 7 కోట్ల రూపాయలతో మరి ఆ రోడ్డు ఆల్రెడీ ఏదైతే బ్రిడ్జికి అనుసంధానంగా శాంతినగర్ వరకు ఉందో అది 7 కోట్ల రూపాయలతో రేపు 25వ తారీఖున దానికి శంకుస్థాపన చేసి దాన్ని కూడా ఒక 15 రోజులు 20 రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగింది. రమారమి 10 కోట్ల రూపాయల దాకా రోడ్లు ఏలూరులో వేయటం జరిగింది. అలాగే ఇంకో బ్రిడ్జి వచ్చేసరికి ఏదైతే కాస్మోపాలిటన్ ఎదురుగా ఒక బ్రిడ్జి ఏదో పెదపాటు రోడ్డుకి కలిపేటట్టుగా ఉండేటట్టుగా 5 కోట్ల రూపాయలతో అది ఆల్రెడీ టెండర్కి పిలవడం జరిగింది. అది కూడా వచ్చే 6 నెలల్లో కంప్లీట్ అవడం జరుగుతుంది. అలాగే ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మేము కూడా రోడ్లు దారుణంగా ఉన్నాయని చెప్పి ఒక కార్యక్రమం చేసాం. అది పెదపాటు దగ్గర నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వరకు కూడా మరి సిమెంట్ రోడ్డుకి మరి నిధులు కేటాయించడం, ఆ రోడ్డు ఇప్పుడు కొత్తూరు దాకా రావడం జరిగింది. ఇంకొక 20 రోజుల్లోపు ఆ రోడ్డు కూడా కంప్లీట్ అవడం జరుగుతుంది. రమారమి ఇంకొక 10 కోట్ల రూపాయల దాకా వర్కులు ఈ నెలలో మరి పిలవటం జరుగుద్ది. ఎందుకంటే 15th ఫైనాన్స్లో వచ్చినాయి. దానిలో కూడా ఏదైతే కొత్తూరు ఇంద్రం కాలనీ రోడ్డు కానీ పోలీస్ కాలనీ రోడ్లు కానీ ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో, ఎందుకంటే ఒక 1000 కోట్లు పెడితేనే కానీ ఏలూరులో రోడ్లన్నీ డ్రైన్లన్నీ అయ్యే పరిస్థితి లేదు. కానీ ఇప్పటికే రమారమి సుమారుగా 50 కోట్ల రూపాయల దాకా గ్రాంట్స్ రావడం జరిగింది. ఆ 50 కోట్లు కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉన్నాయో అన్ని చోట్ల పెడతాం జరిగింది. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి అనేక విధాలుగా కూడా నిరంతరం ప్రజల్లో ఉంటే వాళ్ళకి ఏ అవసరాలు వస్తాయనేది మనకు తెలుస్తుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి మరి ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఒక మనిషిని ఇక్కడ పెట్టి వాళ్ళందరికీ కూడా ఏదైతే వచ్చిందో ఆరోగ్యశ్రీలో అవ్వచ్చు, ఎన్టీఆర్ వైద్య సేవలు అవ్వచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ అవ్వచ్చు. సీఎం రిలీఫ్ ఫండే 1,50,00,000 రూపాయల దాకా వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది ఏలూరు నియోజకవర్గంలో. ప్రతి ఒక్కడు దాంతోపాటు దాతలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఆరోగ్యశ్రీలో వాళ్ళకి వచ్చినప్పటికీ కూడా మందులు కొనుక్కోలేని పరిస్థితుల్లో అనేక మంది ఇచ్చారు. వాళ్ళ పేర్లు నోట్ చేసుకుని మేము కొంత ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ మంది దాతలు ఉండటం వల్ల దాన్ని బజార్లో ఎవరైతే వ్యాపారస్తులు చేస్తున్నారో, నేను అలా కొన్ని మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళ సహకారం అడిగినప్పుడు వాళ్ళు మాకు పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పేర్లు ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా మేము చెబితే చాలామంది దాతలకి రమారమి ఒక 20 మంది 2 లక్షల రూపాయల దాకా దాతలు కూడా అందించడం జరిగారు. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైతే చదువుకునే పిల్లలకు కొంతమంది సాయం చేయాలని అనుకుంటారు, వాళ్ళు పుట్టినరోజు సంబంధంగా వాళ్ళు ఇస్తారనుకుంటే రమారమి 4 లక్షల రూపాయల దాకా చదువుకునే పిల్లలకు కూడా ఈ రోజున ఇప్పించినందుకు నేను కూడా వాళ్ళని అభినందిస్తూ, ఎందుకంటే నేను ఏదైతే ఒక మాట అన్నానో ఆ మాటకు చేయూతూ ఇస్తూ వాళ్ళు కూడా వ్యాపారస్తులు సంపాదించిన దాంట్లో కొంత ఏదో ఒక విధంగా సాయం చేయాలని ఒక భావంతో వాళ్ళు చేస్తున్నందుకు నేను కూడా ఆనందపడుతున్నా. అలాగే ప్రభుత్వ పరంగా ఏదైతే అన్నా క్యాంటీన్ పెట్టిందో, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోనే ఏదైతే ఇస్తానో సూపర్ 6లో భాగంగా మరి గ్యాస్ ఏదైతే ఉన్నదో అందరికీ కూడా 3 బండ్లు ఉచితంగా ఇస్తానన్నారో దాన్ని ఇవ్వటం, అలాగే తల్లికి వందనాన్ని రేపు జూన్ నుంచి కూడా వాళ్ళకి అందించేటట్టుగా, ఎందుకంటే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల మొదటి సంవత్సరంలో అన్నీ కూడా 6 పథకాలు నెరవేర్చలేనప్పటికీ రానున్న 6 నెలల్లో తప్పనిసరిగా ఏదైతే ఆడబిడ్డ నిధి అన్నారో దాన్ని కూడా ఇవ్వడం జరుగుద్ది. ఫ్రీ బస్ అనేది ఇమీడియట్గా రేపో ఇప్పుడు 3 నెలల్లో అది కూడా ఏదైతే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అన్నారో కూడా అది కూడా ఇవ్వడానికి అన్ని కూడా చేశారు. అలాగే ఏలూరుకు సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఉంది. ఆ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవడానికి ఏ చర్యలు తీసుకోబోతున్నారు? ట్రాఫిక్ సమస్య అనేది ఏలూరులోనే కాదు, చాలా దాంట్లో ఉంటుంది. ఎందుకనంటే ఇవాళ ఏలూరుకి సంబంధించి 2 జూట్ మిల్లు పోయినాయి. రమారమి 30,000 నుంచి 35,000 ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి. ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఒక లైనింగ్ గీసి ఎక్కడైతే ఇబ్బంది ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి ఎడ్యుకేట్ చేసి దగ్గర వాళ్ళ 10 మందిని కూడా 2 రోజులు 3 రోజుల్లో తీసేయటం, ఆ షాపులు
తీసిన తర్వాత వాళ్ళు మీరు ఇలా పెట్టుకుంటేనే మీకు ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళతో కానీ మేము కానీ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ విధంగా చేయటం వల్ల ట్రాఫిక్ సమస్య చాలా వరకు తెలిసింది. అలాగే ఏలూరు జూట్ మిల్లుకి 2 జూట్ మిల్లులు కూడా మూతబడినాయి. యువత ఉపాధి కోసం ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? 100% దానికి కూడా ప్రధాన మంత్రి ఏదైతే ఎడ్యుకేషన్ అదే ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఏదైతే తీసుకురాబోతున్నాం దానికి ఒక టీంని మేము అపాయింట్మెంట్ చేసుకున్నాం. వాళ్ళు రేపు రాబోయే 10 రోజుల్లో వాళ్ళు వచ్చి మేమందరం కూడా పేర్లు కలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు 250 మంది ఎవరైతే ఉపాధి పెట్టుకోవటానికి వాళ్ళంతటా వాళ్ళు స్వయం వృత్తితో వాళ్ళు పెట్టుకుంటారనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ క్యాంప్ కింద చేస్తాం. వాళ్ళకి దేంట్లో అయితే చేద్దామని చెప్పి ఉత్సాహం ఉంటుందో దాని మీద వాళ్ళు 3 రోజులు కోచింగ్ ఇవ్వతారు. తర్వాత 3 రోజులు కోచింగ్ ఇచ్చిన తర్వాత అంటే ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తారు. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వెంటనే బ్యాంక్ లోన్ 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల దాకా వాళ్ళే అన్ని మాట్లాడి ఇప్పిస్తారు. 10 లక్షల వరకు సెక్యూరిటీ అవసరంలా, 10 లక్షల పైన అయితే సెక్యూరిటీ పెట్టాలి. దానికి కూడా 25% సబ్సిడీ ఉంది. ఎందుకనంటే ఎవరికాళ్ళు ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి స్వయం ఉపాధితోనే మనం చేసుకోవాలన్న దానికి కూడా నెరవేర్చాలన్న ఉద్దేశంతో దానికి ట్రైనింగ్ క్యాంప్ కూడా ఫస్ట్ టైం, ఎందుకంటే నూజివీడ్లో ఆల్రెడీ అయింది, దాన్ని ఆదర్శంగా తీసుకుని మరి ఏలూరులో కూడా నిర్వహించడానికి రేపు ఏప్రిల్ 1st వీక్లో పెట్టడం జరిగింది. వచ్చేది వేసవకాలంలో మంచినీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఏలూరు ప్రజలకు ఏ ఏర్పాట్లు చేస్తున్నారు? 100% ఆల్రెడీ నేను అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. ఇవాళ కూడా కలెక్టర్ గారి దగ్గరికి నేను వెళ్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 19 మోటార్లు పెడతాం జరిగింది. కాలం 10 రోజుల పాటు మంచినీటి కోసం వాళ్ళతో ఆ ట్యాంకులని నిండటానికి ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకోవడం జరిగింది. ఎక్కడ వాటర్కి ఇబ్బంది లేకోకుండా, అలాగే ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో ఎక్కడైనా ఇబ్బంది జరిగి లేట్ అయినా కూడా ఏదైనా అయినా కూడా వాటర్ ట్యాంక్స్ దగ్గర సప్లై చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఎవరో కూడా పాదచారులు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని ఒక పిలుపిచ్చాను. 100% ఇప్పటికే ఒక 4 స్వచ్ఛందంగా వాళ్ళు ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ చలివేంద్ర కేంద్రాలు పెడుతున్నారో ఇప్పుడు కూడా ఒక శనివారపేటలో ఇప్పుడు ఒక దానికి ఓపెనింగ్ వెళ్తున్నాను. డెఫినెట్గా ఈ 4 సంవత్సరాల్లో చలివేంద్రాలు పెట్టినోళ్ళే లేరు. ఇవాళ మనం ఏదైతే సేవ చేయాలి అనే తాత్పర్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళామో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఏలూరు ప్రజానికానికి ఏ వాటర్కి సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా తెలియదు. అలాగే ముంపుకు సంబంధించి రక్షణ గోడ పూర్తయిందనుకోవచ్చా? దానిపైన ఏదైనా దృష్టి పెట్టే అవకాశం ఉందా? ఎంత రక్షణ గోడ పూర్తయినా సరే ఆ రక్షణ గోడ మీద నుంచి కూడా ప్రవహించేటప్పుడు ఎవరో చేసేదేం లేదు. తమ్మిలేరికి 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు ప్రతి ఏటా వచ్చినా ఒకసారి ఉధృతంగా వచ్చినప్పుడు ఏలూరుకి ఎంతో కొంత డ్యామేజ్ జరగటం అనేది తప్పదు. కాకపోతే ముంపు గోడ ఏదైతే ఊరు మధ్యలో కట్టలేదో దానికి ఈ సంవత్సరంలో నిధులు కేటాయించమని అడిగాం, కానీ దాంట్లో ఆ ఫైనాన్స్లో సరిపోవని చెప్పారు. కానీ ఏదన్నా సరే తమ్మిలేరు ఏ విధంగా వచ్చినా సరే ఏలూరు ప్రజానికి ఇబ్బంది లేకోకుండా మేము తీసుకుంటానికి ప్రికాషనరీ ఇవన్నీ జాగ్రత్తలు అనేది తీసుకున్నాం. డెఫినెట్గా ఆ గోడ కూడా ఏదైతే మిగిలిపోయిందో ఆ గోడను కూడా నెక్స్ట్ 25-26 ఇయర్లో అది కంప్లీట్ చేస్తాం ఏలూరు ప్రజానీకానికి. ఎందుకంటే గోడ కట్టేయటం వల్ల పూర్తి సెక్యూరిటీ ఉంటుందనే చెప్పలేం. కాకపోతే ఎందుకంటే ఒక లెవెల్ వరకు వచ్చినప్పుడు ఆ గోడ సెక్యూరిటీగా ఉంటుంది. ఆ లెవెల్ దాటిన తర్వాత ఏదైనా వస్తుంది, ఏదైనా ముందు జాగ్రత్తగా తీసుకోవడం వల్ల మొన్న కూడా ఫ్లడ్ వచ్చినా కూడా మరి ఏలూరుకి మట్టుకు ఏ ఇబ్బంది రాలేదు. అదేవిధంగా ఎందుకంటే జాగ్రత్తగా ఏదైతే నాగిరెడ్డి గూడెం దగ్గర కొద్దిగా ఫ్లో వచ్చినప్పుడు క్యూసెక్కులు నీళ్లు వదిలేటప్పుడుగా ఏదైతే విడతల వారీగా వదిలినప్పుడు ఏ ఇబ్బంది రాదు. ఆ విడతల వారీ వదిలే దగ్గర అధికారులు జాగ్రత్తలు తీసుకునేటట్టుగా కూడా సమన్వయం చేసాం. డెఫినెట్గా భవిష్యత్తులో కూడా అదే విధంగా చేస్తామని సందర్భంగా తెలియజేయడం. అలాగే ఏలూరుకు సంబంధించి 9 నెలల కాలంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా అది తమిళేరు బ్రిడ్జ్ కానివ్వండి, అలాగే మంచినీటి సౌకర్యానికి సంబంధించి కానివ్వండి, రోడ్లకు కానివ్వండి అన్ని సౌకర్యాలను చేశామని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ సాయితో మురళి, ప్రైమ్ 9 న్యూస్, ఏలూరు నుంచి. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారి పనితీరుపై అక్కడి ప్రజలిచ్చే రేటింగ్. ఇది ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పనితీరుకు సంబంధించిన ఎమ్మెల్యే గ్రాఫ్. రేపు మరో నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై చర్చిద్దాం. స్టే విత్ us.